గత 5 సంవత్సరాల పాటు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు పాలక వర్గంగా పనిచేసిన వైఎస్ఆర్సీపీకి చెందిన నామినేటెడ్ కమిటీలు పూర్తిగా క్షవరం చేసేశారని ఇప్పుడు అదే పార్టీకి చెందిన నాయకులు సేవ్ ఆర్యాపురం బ్యాంక్ అనడం విడ్డూరంగా ఉందని చెల్లా శంకర్రావు ప్యానెల్ డైరెక్టర్ అభ్యర్థి యనుమల రంగబాబు ఎద్దేవా చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రంగబాబు మాట్లాడుతూ చెల్లా శంకర్రావు చైర్మన్గా ఉన్న కాలంలో బ్యాంకుకు పవిత్ర దేవాలయంగా భావించి తాము పనిచేశామని, చెల్లా ఆయన 35 లక్షల గౌరవ వేతనాన్ని కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లుగా అందజేశారన్నారు. 2014-19 వరకు ప్రతి ఏటా 15% డివిడెండ్ ఇచ్చామని, 340 కోట్లు ఉండే డిపాజిట్లను 680 కోట్లకు పెంచామన్నారు. బ్యాంకు సొంత నిధులు 53 నుంచి 86 కోట్లకు పెంచడం అభివృద్ధి కాదా? అది పెద్దలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పోలాకి పరమేష్ మాట్లాడుతూ ఎటువంటి మచ్చలేని చెల్లా శంకర్రావుపై మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అపనిందలు వేయడం దారుణమన్నారు. ఆయన లెటర్ హెడ్ పైన విచారణ జరిపించామని లేఖ రాయటం జరిగిందని, ఇది కక్ష సాధింపు కాదా అని నిలదీశారు. మాజీ చైర్పర్సన్ గిరిజాల రామకృష్ణ, తులసి 1,70,00,000 వరకు అనధికారికంగా నిధులు డ్రా చేయటం వారికి తెలియదా అన్నారు. నెలకు 1,00,000 చొప్పున డ్రా చేసిన ఆమెపై విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇక్కడ చల్లా ప్యానెల్ గెలవటం ఖాయమని పేర్కొన్నారు. సమావేశంలో పడాల శ్రీనివాస్, యాళ్ల వెంకట్రావు, బుడ్డిగ రవికొండలరావు, ముగిది శ్రీనివాసరావు, కప్పల ప్రకాష్, పిలి శ్యామ్ కుమార్, డైరెక్టర్ సింగంపల్లి రామకృష్ణ, మాజీ డైరెక్టర్ సూరంపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సేవ్ ఆర్యాపురం బ్యాంక్ అని పెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి సేవ్ చేయింది ఇప్పటి నుంచి ఎందుకు ఎలా చేయగలుగుతారు? గత 5 సంవత్సరాల నుంచి సేవ్ చేయలేదు, షేవ్ చేశారు, క్షవరం చేశారు. మీరు ఇవన్నీ కూడా ఈ డేటా అంతా మీకు చెప్పిందంతా మీరు గమనించినట్లయితే వారు సేవ్ చేయడం కాదు, ఆల్రెడీ షేవ్ చేశారు, అంటే క్షవరం చేశారు. ఈ క్షవరం చేసిన దాన్ని మళ్ళీ మేము ఏదో చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు, పెద్దలు కూడా గమనించాలి. ఇది నిన్న ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు మొన్న. ఆ పాంప్లెట్లో మా ఖాతాదారులందరికీ కూడా ఇన్సూరెన్స్ చేస్తాం, ఇన్సూరెన్స్ కనుక ఆ డెత్ అయితే ఆ లోన్ అంతా మేము మాఫీ చేయించేస్తాం అని చెప్పి అన్నారు. ఇది కొత్త విషయం ఏం కాదు, ఇది చాలా పాత విషయం. మా బోర్డులో ఇది ఎప్పుడో ప్రయోగాత్మకంగా మేము చేయడం జరిగింది. శ్రీరామ్ ఫైనాన్స్ అని అక్కడి నుంచి మేము జనరల్ ఇన్సూరెన్స్ తీసుకుని మొత్తం బ్యాంకులో ఉన్న అప్పుదారులందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ని చేయించడం జరిగింది. చాలామందికి చనిపోతే వాళ్ళ లోన్ని పూర్తిగా మాఫీ చేయడం జరిగింది. ఇది కొత్త విషయం కాదని పెద్దలు తెలుసుకోవాలని మరొకసారి కోరుతున్నాను. 2019 జూన్ మొదటి వారంలో వారి యొక్క గవర్నమెంట్ ఫామ్ అయిందండి. ఆ గవర్నమెంట్ ఫామ్ అయిన నెలలోనే ఆయన ఓడిపోవడం అనే రిజల్ట్స్ తెలిసిక గవర్నమెంట్ ఫామ్ అయింది. నిన్న చెప్పారు కదా మీటింగ్లోనే, వాళ్ళ కోళ్ళ శంకరగారు కోళ్ళు నిలబడడం, ఈయన అడగడం, నేనైతే చేయలేను, నేను ఒక టీడీపీలో కమిట్మెంట్తో ఉన్న వ్యక్తిని, దయచేసి ఏమీ అనుకోవద్దు అని వారు పార్టీకి కట్టుబడి ఆయన చేయడం వలన 26/6/2019 ఆయన కోఆర్డినేటర్గా కలెక్టర్ గారికి ఆర్యాపురం బ్యాంకు చెల్లా శంకరరావు గారి మీద, వారి పాలకవర్గం మీద మిస్ ఆపరేషన్ చాలా జరిగిపోయింది, ఈయన టీడీపీలో చాలా కీలకమైన వ్యక్తి అని రాసి లెటరు ఆయన సంతకం పెట్టి కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి లెటర్ అండి ఇది. 51 ఎంక్వైరీలో అందరూ గమనించాలి. ఈ లెటర్ కాపీ మీకు ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్నారు, మా వాళ్ళు తీసుకోండి ఒకసారి. ఇది ఆయన ఇచ్చినటువంటి లెటర్ని మరి ఆయన మర్చిపోయి మాట్లాడుతున్నారో మరి ఏంటో తెలీదు, పరువు నష్టదాం వేస్తారట. గత మా ముందు ఒక 51 ఎంక్వైరీ వచ్చింది అన్నది కరెక్టే. అది ఏ పీరియడ్? అది 2003 నుంచి 2013 వరకు ఎంక్వైరీ చేయమని వచ్చినటువంటి ఆర్డర్ అది.